ఎస్ శాంతిప్రసాద్ గారు, కన్ఫ్యూజన్లో కాపులు ఉన్నారు. క్లారిటీ ఇవ్వవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీ పైన ఉంది. రాజకీయాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ అంశాలు, సున్నితమైనటువంటి అంశాలను ఉపయోగించుకోవడమే కాకుండా సేల్ ప్రాసెస్ అనేది కొనసాగిస్తున్నారు. జనసేన పార్టీ ఎట్లా అడ్డుకట్ట వేస్తుంది? సౌండ్ బాగా తక్కువ వస్తుంది మిత్రుల దగ్గర నుంచి. ఎస్ అండి, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు కాపులకి ఎక్కడ కూడా సందిగ్ధం లేదు, సందేహం లేదు. వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అధ్యక్ష గారు చెప్పినట్టుగా కాపులు ఎక్కువ శాతం ఐకమత్యం జరిగితే మీకు ఇంకొక విషయం గురించి చెప్తాను. మీరు చెప్పండి, ఎక్కడికో ఎదుర్కోకూడదు. 14వ సంవత్సరం 2014 జరిగింది, 2019 14లో ఒక గుండ గుర్తుగా తెలుగుదేశం వైపు మొగ్గటం వల్ల తెలుగుదేశానికి మెజారిటీ వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదే కాపులు 2019 వచ్చేప్పటికి పూర్తిగా వైసీపీ వైపు మొగ్గటం వల్ల వైసీపీకి అధికారం వచ్చింది. సో గోదావరి జిల్లాలో కాపులు ఎటువైపు మొగ్గితే అటువైపు అధికారం సాగే దిశగా ఆయా రాజకీయ పార్టీలు వెళుతున్నాయి. ఇది గమనంలో తీసుకుంటే ఈ ఓటు బ్యాంకు చాలా కీలకమైన ఓటు బ్యాంకుగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న రాజకీయ పార్టీకి ఇప్పుడు సహజంగా ఆ ఓటు బ్యాంకు జనసేన తరపు, జనసేన మద్దతు ఇచ్చిన ఈ పొత్తు ధర్మానికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన ఉంటుంది, రేపు భాజపా కూడా రాబోతుంది, తెలుగుదేశంతో కలిసి ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని సహజమైన ప్రశ్నలు వస్తాయి. 2014లో కూడా మీరు మద్దతు తెలిపారు కదా, మరి 2014 తర్వాత 18లో మీరు ఎందుకు వదిలేశారని కొన్ని వైసీపీ పార్టీ నుంచి కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. వాటికి ఒకటే సమాధానం చెప్తాం. ఆ రోజు మేము పాలనలో భాగస్వామిగా లేము, మేము కేవలం మద్దతు మాత్రమే ప్రకటించాం. ఆ తెలుగుదేశం భాజపా మిత్రులుగా ఉండి అధికారంలోకి వచ్చిన మేము ఏ రోజు కూడా ఎటువంటి కోరికలు కోరలేదు. మా పార్టీ పరంగా, రాజకీయంగా కానీ, పదవుల పరంగా కానీ ఎక్కడ కోరిక కోరలేదు. మంచి పాలన కావాలని కోరుకున్నాం. అది మంచి పాలన జరగలేదని భావించి మేము అప్పుడు 2018లో కొన్ని అంశాల్లో మేము విభేదించడం జరిగింది, తద్వారా బయటకు రావడం జరిగింది. కానీ మేము బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క పొత్తు విడిపోవటం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు గ్రహించడం జరిగింది. మరలా ఇటువంటి తప్పు పునరావృతం చేసి రాష్ట్రాన్ని అంధకారం తీసుకెళ్లటము, ఒక రాక్షస పాలన వైపు తీసుకెళ్లటము, మరలా రెండోసారిగా అతను కన్నా వస్తే రాక్షసంలో అసలు రాజ్యాంగ పాలన, చట్టపరమైన పాలన ఉండదు. ఇక ఇతరత్రగా ఇది ఒకప్పటి బీహార్ కన్నా అధమ స్థానానికి వెళ్ళిపోతుందన్న భయంతో ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇప్పటం సభ ద్వారా చెప్పడం జరిగింది. చెప్పిన దగ్గర నుంచి ఆయన ఆ మాటగా కట్టుబడి ఉన్నాడు. అయితే ఏంటంటే కొంత సహజంగా ఏం చేశారంటే ఈ కాపు వర్గానికి చెందిన గోదావరి జిల్లా వారు కానీ, మిగతా ప్రాంతాల వారు కానీ జనసేన కూడాను సమాన భాగస్వామ్యంలో కొంత ఎక్కువ సీట్లు తీసుకుంటుందని ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లే కావాలని ఆయన కోరి తీసుకున్నాడు. ఎక్కువ సీట్లు అడిగితే వచ్చేవేమో, కానీ ఆయన 24కే అతను, ఎందుకంటే తన బలాబలాలు ఏంటో ప్రాక్టికల్ గా బ్యారేజ్ వేసుకొని ముందు 24లో అడుగు పెట్టి ఒక 3 పార్లమెంట్ స్థానాల ద్వారా ఆయన ఒక బలమైన అడుగుతో తన రాజకీయ యవనిక మీదకి ప్లస్ ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నాడు. ఇది మీరు గమనించాలి. ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నాడు, ప్రభుత్వ పాలన మీద తనదైన ముద్ర కూడా ఉండాలనుకుంటున్నాడు. 2014కి 2024 ఉన్న గుణాత్మక మార్పు ఇది. ఇక్కడ ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంతో పొత్తులోకి వచ్చిందో వైసీపీకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది. దాని గెలుపు అనేది గతంలో వాళ్ళు ఫీల్ అయినది 175 అనేది ఆ యొక్క కాన్సెప్టే పోయింది. ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా గెలిపించుకోలేని పరిస్థితికి వచ్చింది. అసలు ప్రభుత్వంలోకి వస్తామా లేదని డౌట్ లో కూడా వచ్చారు. 70 స్థానాల్లో వాళ్ళ వ్యక్తులు మార్చుకున్నా కానీ అసంతృప్తులు వచ్చినాయి. జనసేన తెలుగుదేశము పొత్తులో భాగంగా 118 స్థానాలు ఒక్కసారిగా ప్రకటిస్తే వైసీపీ ఈ రోజు కూడా 8వ విడత విడుదల చేసిన ప్రకటనతో కలుపుకుంటే మొత్తంగా 70 నుంచి 80 స్థానాల మధ్యలో లేదు. మొదటి లిస్టు విడుదల చేసినప్పుడు చాలా డామిగానికి పోయిన వైసీపీ 8వ లిస్టు విడుదల చేసినప్పటికీ అభ్యర్థులు ఎవరైనా వెతుక్కునే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ప్రకటించిన స్థానాల్లో కూడా ఆ అభ్యర్థులు మేము పోటీ చేయడం వెనక తప్పుకున్న పరిస్థితులు. ఉదాహరణకి మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా సింహాద్రి రమేష్ గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది.
ఆయన ఇప్పుడు ప్రస్తుతం అవినిగడ్డ ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత అవినిగడ్డలో మా సింహాద్రి సత్యన గారి అబ్బాయి చంద్రశేఖర్ గారి పేరుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రశేఖర్ గారు పోటీలో నేను ఉండనని చెప్పడం జరిగింది. వాళ్ళ అబ్బాయి అన్నారు, తర్వాత ఆయన కూడా ఉండడానికి తెలిసింది. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా సింహాద్రి రమేష్ ఉండట్లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో చూస్తే కాకినాడ ఎంపీగా ప్రకటించిన వ్యక్తి కూడా నేను ఎంపీ రేస్ ఉండట్లేదని సూచన చేశానని తెలిసింది. ఈ రకంగా చూస్తే ఎంపీగా ప్రకటించిన అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేగా ప్రకటించిన అభ్యర్థులు కానీ మేము పోటీలో ఉండలేము అని వెనక్కి వస్తున్న సందర్భాలు కూడా వైసీపీకి మొదలైనవి. ఈ నేపథ్యాన్ని గమనించుకుంటే ఈ కూటమి ఎందుకు బలపడుతుందంటే కాపు ఓటు 24% రాష్ట్రంలో ప్రభావవంతంగా ప్రతిభావంతంగా ఐకమత్యంగా ఉంటే ఖచ్చితంగా అది ఎటువైపు మొగ్గితే అటువైపు అధికారం వస్తుంది కాబట్టి ఆ ఓటు బ్యాంక్ చీల్చాలి అని ఎప్పుడు పావులు కదుపుతున్నారు. ఉదాహరణకు ముద్రగడ గారి ద్వారా కానీ చెంగూడి హరిరామరాజు గారికి రీసెంట్ గా ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఒక స్పష్టత ఇచ్చారు. తాడేపల్లి గురు సభ తర్వాత ఆయన ఒక లేఖ విడుదల చేశారు. తర్వాత మళ్ళీ ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక లేఖ విడుదల చేసి నా కట్టి కాలే వరకు నేను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, దానికోసం నేను ప్రయత్నాలు చేస్తాను తప్ప ఇంకా మిత్రత్వ నాకేం ఇది లేదని చెప్పాడు. అయితే వాళ్ళ అబ్బాయి వైసీపీలోకి వెళ్ళాడు. దాని మీద కూడా స్పష్టత రావడం జరిగింది. ఏమని, మా అబ్బాయి వెళ్ళిన దానికి నాకు సంబంధం లేదు, నాకు చెప్పకుండా వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయి కూడా నేను నా తండ్రికి చెప్పలేదు, నేను నా అవసరాల కోసం వెళ్ళానని చెప్పాడు. కాబట్టి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళాడు కాబట్టి చూసారా కాపులందరూ విభేదిస్తున్నారని ఒక వర్గం సంబంధించిన వాళ్ళు, ఒక మీడియా వర్గం వాళ్ళు దాన్ని చేసుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ చెంగోడు హరిరామరాజు గారు విడుదల చేసిన లేఖని బుద్ధిపూర్వకంగా దాన్ని సప్రెస్ చేస్తున్నారు. ముద్రగడ గారి గురించి అంటారు. ముద్రగడ గారు మొదటి నుంచి కూడా